నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటిస్తున్నారు. రేణిగుంట మండలం తూకివాకంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు నారాయణ, అనగని సత్యప్రసాద్ ఉన్నారు. అనంతరం కపిలతీర్థం ఆలయానికి చంద్రబాబు వెళ్లారు. అనంతరం ప్రజావేదికలో పాల్గొన్నారు. Plastic waste management ఒకటి పెట్టించాం సార్. అంటే వాట్ ఎవర్ ప్లాస్టిక్ ఇది కవర్స్ మల్టీలేయర్ ప్లాస్టిక్ ఫ్లేవర్స్ ఇంకా మోడ్స్ అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. అలా డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ వాటర్ ఇది పైపులని అంటే ఇంకా యాక్చువల్గా బిల్డింగ్ మెటీరియల్ బాగా కొట్టేసి సార్ అయితే స్వామి చెప్పిన మీరు అప్లై చేసుకోవాలి. రండి మార్కెట్స్ హోటల్స్ కలెక్ట్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది. అది ఒకటి కన్వర్ట్ చేయడం, గార్బేజ్ నుంచి ఎనర్జీకి వెళ్ళిపోవడం. భారతదేశ మేధోశక్తికి వెన్నెముక ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఐసీఏఐ స్థాపించి 76 సంవత్సరాలు నిండినా ఆ సంస్థ ఇప్పటికీ యవ్వనంగానే ఉందన్నారు. గుంటూరు బండ్లముడి గార్డెన్స్ లో ఐసీఏఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో స్ఫూర్తి పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగిన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కుటుంబ సభ్యులందరికీ మంత్రి లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాకపోయినా స్టాన్ఫోర్డ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్లుగా సీఏ ప్రాధాన్యత నాకు తెలుసునని మంత్రి లోకేష్ అన్నారు. ఇది కేవలం ఒక కోర్సు కాదు, నిబద్ధత కూడుకున్న విద్య అని అన్నారు. When I joined my family business Heritage Foods, I remember meeting my CFO Prabhakar garu. After he completed the examinations, he was one of the very first employees who joined Heritage Foods, and he continues to work with us. And I should tell you about the traits. He is one of the most disciplined and strict officer I've ever seen. In 2013, when Brahmani returned from Stanford and when she completed her MBA and I wanted to come into politics, we had a transition period of 3 months where I stepped down from executive director role, Brahmani came into that role. In the 3 months I needed a television in my new office because I had to do presentations. So I requisitioned for one, naturally as any director would do. My CFO turned it down. He said, you no longer are the executive director, you are merely a director and you are not eligible for a 60,000 rupee television. Now, why am I sharing this with you? As all of you go out, as all of you conquer the world, there is greater responsibility to maintain our integrity and ethics. That is one thing that you acquire over a period of time. And in your journey, what I call is life. This is a very, very important thing. So I would request all of you to really think about this as you go about conquering the world. You know, ICAI is India's intellectual backbone. It has now turned almost 76 years old. As Sir said, I stand corrected. You are the largest accounting powerhouse in the world. You are also the most respected and recognized one. And I believe you are one of the very first to also adopt forensic accounting standards. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసు ఇదని, ఎట్టి పరిస్థితుల్లో ఇది నిలబడదని కామెంట్ చేశారు.
మోపిదేవి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. శనివారం మోపిదేవి దేవస్థానంలో దివీస్ ల్యాబ్ వారి వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ మోపిదేవిలో దివీస్ ల్యాబ్ వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జలప్రసాదం మంచినీటి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. దివీస్ ల్యాబ్ వారు ఈ దేవస్థానం భక్తుల కోసం కాటేజ్ నిర్మించాలని కోరారు. దేవస్థానానికి వచ్చే భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా దేవస్థానం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోరిక మేరకు దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం టీటీడీ మండపంలోకి మార్చి ఇక్కడ నిర్వహిస్తున్న అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పాల పొంగళ్లు, చెవులు కుట్టే సేవలను దేవస్థానం ప్రాంగణంలోకి మార్చనున్నట్లు వివరించారు. దేవస్థానం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న నేపథ్యంలో మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మీరు పవిత్ర క్షేత్రంలో పనిచేస్తామని చెప్పిన భావన మీలో ఉండాలి. మీలా భావన అంటే కూడా మీరు కూడా పవిత్రంగా ఉండాల్సిన అవసరం. ఆ పవిత్రతను కాపాడుతూ కాకుండా పవిత్రంగా విధి నిర్వహణ చేయాల్సిన అవసరం. ఎక్కడ ఏ విధి నిర్వహణ మీకు యువ గారి బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ భక్తులకి యొక్క సంతృప్తి కలిగే రీతిలో మీరు పనిచేస్తే అప్పుడు 100% మన ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం వస్తుంది అంటే చూస్తుంది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తుల యొక్క పనితీరు మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంచేత ఇక్కడున్న ఎవరైతే సిబ్బందిగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కార్యదీక్షాపరులై ఉండాలి, సేవాపరంగా ఉండాలి. వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి వారు సరైన మార్గదర్శనం వహించడం, వాళ్ళ పట్ల చక్కటి ప్రేమానురాగాలు కల్పించడం, వారికి చక్కగా దర్శనం జరిగేలాగా చూసుకోవటం అనేది ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ గతంలో ఏం జరిగినా ఇక ముందు మాత్రం చాలా క్రమశిక్షణాయుతంగా పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కూడా త్యాగకణంతో చూస్తుంది. ఏ విధంగా భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయదు. ఇప్పుడు వచ్చిన భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకుని ఈ దేవస్థానానికి పనితీరు ఎలా ఉందనేది గమనిస్తుంది. ఆ గమనించిన సందర్భంలో మీరు మరింతగా మీ పనితనాన్ని మెరుగుపరుచుకుని మీరు వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ ఆనందాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి మాత్రం మేమందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ రకంగా ఆలోచించమని చెప్పని సందర్భంలో నేను మనం చేస్తాను. ఏదైనా ఈ దేవాలయాల సంగతి మనకు తెలిసిన విషయం. ఆ దేవాలయాలని మన ఒక పవిత్రతను మనం సంతరింపజేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఇవాళ ఎంతమంది భక్త సందోహంతో ఇవాళ నిండుంది. ఇవాళ ఎంతమంది ఉన్నతమైన వ్యక్తులు ప్రతిరోజు కూడా ఎవరో ఒకటి దర్శనానికి వస్తున్నారంటే దేవుడి మీద నమ్మకం. మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ మాటలు హేతుబద్ధంగా లేవని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసులు ప్రభుత్వాధికారులను బెదిరించడం ఏమాత్రం సరైంది కాదన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. ఎందుకు అప్పు చేస్తున్నారు అనేది నీకే బాగా తెలుసు, మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది. అప్పు చేస్తున్నారు. అప్పు చేయకపోతే నీ పెన్షన్ 2000 ఎవరమ్మన్నారు? 2000 నుంచి 3000 అన్నావు. 3000 ఒకేసారి ఇచ్చారా మీరు? 2250, 2500, 2500, 2750, 3000. మరి మీరెందుకు సర్దుకున్నారు? సర్దుకున్న అప్పే. ఒక పేద రాష్ట్రం బీహార్లో 400 పెన్షన్, వాళ్ళు కూడా మన మార్గదర్శకం వస్తే 1100 అయింది. ఇప్పుడు పేద రాష్ట్రం, బడుగు బలహీన వర్గాల రాష్ట్రాలు, మనకి 4000. ఎందుకు వస్తున్నాయి ఇవి? అప్పులు చేయకపోతే ఏమవుతుంది? నిన్నే నేను ప్రశ్నిస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి, నువ్వు 2000 ఎందుకు చేసావు? 3000 దాకా ఎందుకు తీసుకొచ్చావు? 4000 అయింది. నువ్వు 3000 ఉన్నప్పుడు అప్పు చేసావా లేదా? అప్పులకు రోజు బొగ్గన్న ఢిల్లీలో ఉండేవారా లేదా? ఆ వేళ కూడా ప్రభుత్వం అప్పించింది.
కానీ మీకోసం కాదు, ప్రజల కోసం ప్రభుత్వాలు నడవాలి. నడిచే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఇందులో అభివృద్ధి చేస్తుంది కూటమి ప్రభుత్వం, ఇందులో క్యాపిటల్ కడుతుంది కూటమి ప్రభుత్వం, ఇందులో పోలవరాన్ని సజావుగా పూర్తి చేస్తుంది, ఇందులో స్టీల్ ప్లాంట్ని నవనిర్మాణం చేస్తుంది, ఇందులో అనేక రకాలైనటువంటి మరొక స్టీల్ ప్లాంట్ కానీ హైడ్రోజన్ పాలసీ కానీ రాష్ట్రానికి హైడ్రోజన్ కొత్త పాలసీ నిన్న మీటింగ్ పెట్టారు. దేశంలో మనం 3వ స్థానంలో ఉన్న హైడ్రోజన్లో దాన్ని 2వ స్థానంలోకి తీసుకువెళ్ళాలి. అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో స్థాపించాలి. దాన్ని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచాలి, జిఎస్టీని పెంచాలి. దాని మూలంగా ఆదాయం రావడం మూలంగా రాష్ట్రం గాడిలో పట్టడం మూలంగా ఆర్థిక పరిస్థితి మెరుగై అప్పులు తెచ్చే పరిస్థితి తగ్గుతూ ఉంటుంది. బాపట్లలోని 6వ వార్డు రెల్లి వీధిలో కొలువైన కనకదుర్గ భవానీ దేవస్థానంలో శనివారం నాడు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరీదేవి రూపంలో వివిధ రకాల కూరగాయలతో అత్యద్భుతంగా అలంకరించారు. శోభాయమానమైన ఈ అలంకరణ భక్తులందరినీ విశేషంగా ఆకట్టుకుని వారిని మంత్రముగ్ధులను చేసింది.